రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ కాచి కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బలమైన ప్రేమ కలిగిన శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. గతించిన ఉదయకాలము మొదలుకొని ఈ రాత్రి వరకు కూడా మీ యొక్క కాపుదల మాతో ఉంచినందుకు వందనాలు ప్రభువా. అవునయ్యా, ఈ రోజున మా ప్రయాణాలు, ఈ రోజున మా పనులు, ప్రతి విషయంలో మాకు తోడై ఉన్నారు నాయన. మాకు క్షేమాన్ని దయచేశారు. ఏ అపాయాలు మమ్మల్ని ముట్టకుండా, మా గృహాలు చేరకుండా కాపాడారు తండ్రి. స్తోత్రాలు. ఈ రోజున ఏ విషయంలో కూడా ఏ లోటు కూడా మాకు రాకుండా ప్రతి సమయంలో మాకు సమృద్ధిని దయచేసినందుకు, బలహీన పడుతున్న సమయంలో బలపరిచినందుకు, అయా మీరే మాకు జ్ఞానం ఇచ్చి నడిపించినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రాత్రిన మమ్మల్ని సజీవ లెక్కల్లో నిలబెట్టుకొని కుటుంబంతో కలిసి మరొకసారి ఈ విధంగా ప్రార్థించుకునే అద్భుత అవకాశం మాకు దయచేసినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనము. గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరతును అని లేఖనాల ద్వారా మాకు ఈ రాత్రిన తెలియజేస్తున్నందుకు వందనాలయ్యా. అవును తండ్రి, ఈ లోక మనుషులైతే బాధించబడుతున్న వారిని ఇంకా బాధ పెడతారేమో, కానీ ఈ లోక మనుషులైతే అయా కష్టాల్లో దుఃఖంలో ఉన్నవారిని ఇంకా దుఃఖ పెడతారేమో, కానీ అయా ఎవరైతే శోధనలో, బాధలో, కృంగుదలలో, అయా అశాంతికరమైన పరిస్థితుల్లో మీ పాద సన్నిధికి వచ్చి మొరబెడతారో వారిని ఆదరిస్తానని, వారి గాయాన్ని కట్టుతానని, వారి బలహీనతలను తీసివేసి వారిని బలపరుస్తారని ఈరోజు మాకు వాక్యం ద్వారా సెలవిస్తున్నందుకు, అయా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే గాయపడిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో ఉండి మీ పాద సన్నిధికి చేరారో వారందరినీ ఆదరించమని అయా బ్రతిమాలుకుంటున్నాం నాయన. ఈ రాత్రి సమయంలో అనేక ప్రాంతాల నుంచి ఈ ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకంతో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి పేరు పేరున అడుగుతున్నాము, ప్రార్థిస్తున్నాము. వారికి మీరు తోడై ఉండండి తండ్రి. వారి ప్రార్థన అవసరతలను బట్టి వారు మొరబెడుతూ ఉండంగా ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బలహీనులుగా ఉన్నారు నాయన. అనేక వ్యాధులు వారిని వెంటాడుతున్నాయి తండ్రి. అయ్యా వారిని దర్శించండి. వారికి ఉన్న ఎటువంటి భయంకరమైన రోగమైనప్పటికీ సంపూర్ణ విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ప్రతి ఒక్క అపవాది క్రియల నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఎంతోమంది అప్పుల్లో మునిగిపోయిన వారు ఉన్నారు, ధనమిచ్చి చిక్కుబడ్డారు, నమ్మి మోసపోయారు తండ్రి. వారిని దర్శించండి. వారి యొక్క అప్పుల నుంచి విడుదల దయచేయండి. వారికి రావాల్సిన ఆ ధనం వారికి తిరిగి ఇప్పించమని బ్రతిమాలుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైతే కుటుంబాల్లో శాంతితో జీవిస్తూ ఉన్నారో, భార్యాభర్తల మధ్య విభేదాలను బట్టి తండ్రి జీవిస్తున్నారో, వారి కుటుంబంలో తండ్రి సమస్యల నుంచి విడుదల దయచేయండి. శాంతితో, సమాధానంతో వారి కుటుంబాన్ని నింపండి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి. తల్లిదండ్రులకు లోబడే హృదయం వారికి అనుగ్రహించండి. అదేవిధంగా నాయన దుర్వ్యసనాలతో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మారు మనసు దయచేయమని, ఆ దుర్వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కోర్టు కేసుల్లో నుంచి కూడా విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. వివాహాల గురించి మీకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మొరను విని సాటి అయిన సహాయంను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ కొరకు అడుగుతుండగా మంచి జాబులు బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా ఎవరైతే తండ్రి గర్భఫలం లేక కృంగిపోయిన వారుగా ఈ రాత్రికాల సమయంలో ఉన్నారో వారికి మీ యొక్క గర్భఫలం అనే బహుమానమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నైట్ డ్యూటీలో ఉన్న, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ కంచె కాపుదల దయచేయండి తండ్రి. పలు దేశాల్లో విస్తరించి ఉన్నటువంటి మీ ప్రియ బిడ్డలందరికీ మీ కాపుదల అనుగ్రహించండి. వీసా ఇంటర్వ్యూస్లో తండ్రి, ఇమిగ్రేషన్స్లో ప్రభువా మీ సహాయం అనుగ్రహించండి నాయన. మా భారతదేశాన్ని దీవించమని, దేశ ప్రజలను, దేశ సైనికులను కూడా ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని అడుగుతున్నాం నాయన. ఈ యొక్క రాత్రిన మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచి దయచేయండి. ఎటువంటి బలహీనతలు, భయాలు,
ఆవరించకుండా, ఎటువంటి దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఏ ఒక్కరం కూడా ఇబ్బందులు పడకుండా ఈ రాత్రంతను కంటి నిండా సుఖంగా సేద తీరే భాగ్యం దయచేయండి. నిద్రలేమి, పీడకల సమస్యలు ఏవి కూడా ఎవరిని ఇబ్బందులకు గురి చేయకుండా అయా మీరే తండ్రి సుఖవంతమైన నిద్రను దయచేయమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగినటువంటి సమస్తాన్ని మీ పాద సన్నిధిని పెడుతుండగా, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మేమందరము కూడా మీ సన్నిధిలో సజీవులంగా చేరి మిమ్మల్ని స్తుతించుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.